మనం సొసైటీలో మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. గంట పాటు కొనసాగిన ఆందోళనలో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆగ్రహించిన విద్యార్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. దారిద్ర్య రేఖకు దిగునటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఏబీపీ నుంచి తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే 4.5 సంవత్సరాల నుంచి దారిద్ర్య రేఖకు దిగునటువంటి పేద విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దాదాపు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానానే దాచిపెట్టుకుంటున్నారు. అరే విద్యార్థుల యొక్క హక్కు, విద్యార్థులకు సంబంధించిన హక్కును కూడా కాల రాస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏబీపీ యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఎందుకోసం అంటే విద్యార్థులు చదువుకోక ఉద్యోగం లేక, చదువుకున్న తర్వాత ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది రాష్ట్రంలో. ఇప్పటికి దాదాపు 22 లక్షల నుంచి 25 లక్షల మంది విద్యార్థులకు చాలా మంది చదువుకు ఉద్యోగం లేక చదువుకున్న సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఈరోజు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తాగి ఈరోజు ఎంజాయ్ చేస్తుందని చెప్తున్నాం రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రకాశం